నమస్కారం. ఆధ్యాత్మిక సుధాసాగరం ధర్మ సందేహాలు ప్రత్యేక కార్యక్రమానికి సాదర స్వాగతం. ధర్మో రక్షతి రక్షితః. ధర్మాన్ని రక్షిస్తే ఆ ధర్మం మనల్ని రక్షిస్తుంది. ఆ ధర్మానికి అనుగుణంగానే మన హైందవ ధర్మం అనేక ధార్మిక మర్మాల మహాగ్రంథం. యుగాలు దాటినా తరాలు దాటినా మన సంస్కృతి సంప్రదాయాలను అనుసరిస్తూ ఇప్పటి వరకు మనం ఎన్నో ధర్మాల్ని నిర్వహిస్తున్నాం. దానికి కారణం ఆ సంప్రదాయంలో ఉన్న ఔన్నత్యం, మహత్యం. మన గ్రంథాలను అనుసరిస్తూ పెద్దలు చెప్పిన మాటల్ని వింటూ ఎన్నో రకాల నోములు, వ్రతాలను కూడా మనం నిత్యం ఆచరిస్తూనే ఉంటాం. అందులో భాగంగానే ఫాల్గుణ మాసంలో అందరూ సత్సంతానం కోసం పుత్ర గణపతి వ్రతాన్ని విశేషంగా చేస్తూ ఉంటారు. అయితే అసలు ఆ వ్రతంలో ఉన్న ఆంతర్యం ఏమిటి? గణపతి శీఘ్రంగా ఎలా అనుగ్రహిస్తాడు? దానికి చేయవలసిన విధి విధానాలు ఏమిటి? ఈ అంశాలకు సంబంధించి ప్రేక్షకులు అనేక రకాల సందేహాలను మన ఈ కార్యక్రమానికి ఉత్తరాల ద్వారా, ఈమెయిల్స్ ద్వారా రాసి పంపించారు. వాటన్నిటికీ చక్కటి శాస్త్రీయ సమాధానాలు అందించడానికి మన ముందున్నారు మీ అందరికీ సుపరిచితులైన శృంగేరి శారదాపీఠ ఆస్థాన విద్వాంసులు, పండితులు, మీ అందరికీ సుపరిచితులైన ఆధ్యాత్మికవేత్త, ప్రవచన నిధి డాక్టర్ బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటలో తెలుసుకుందాం. ఈనాటి కార్యక్రమం ప్రారంభిద్దాం. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. మొదటి ఉత్తరం చూద్దామండి. శశి హైదరాబాద్ నుంచి రాస్తున్నారు. రత్తమోదకం సదా విముక్తి సాధకం కళాధరావతంసకం విలాసి లోకరక్షకం అనాయకైకనాయకం వినాశితే భదైత్యకం నతాశుభాశునాశకం నమామితం వినాయకం. ఆ మహాగణపతి దివ్య చరణాబ్జములకు సాష్టాంగ ప్రణామములు సమర్పణం చేస్తూ, పుత్ర గణపతి వ్రతం అంటే ఏమిటి? పేరులోనే ఉంది. అభీష్టప్రదుడైనటువంటి మహాగణపతిని సంతానం కోసం, అందులో పుత్ర సంతానం కోసం ప్రార్థన చేసి ఆచరించేటువంటి వ్రతమునే పుత్ర గణపతి వ్రతం అనేటువంటి పేరుతో పిలుస్తారు. ఈ వ్రతము యొక్క ప్రస్తావన ధర్మసింధులో కానీ గణేశ పురాణాదుల్లో మనకు కనిపించదు. కానీ అనాదిగా చాలామంది ఈ వ్రతం ఆచరిస్తున్నట్టుగా కొన్ని గ్రంథాల్లో మనకు లభ్యమవుతూ ఉన్నది. ముఖ్యంగా ఫాల్గుణ మాసం పుత్ర సంతానానికి అనుకూలమైనటువంటి మాసం శాస్త్రరీత్యా. భాగవతంలో కూడా అష్టమ స్కందంలో అదితికి కశ్యపుడు ఉపదేశం చేస్తాడు పయోవ్రతం అనేటువంటి పేరుతో. ఫాల్గుణస్య అమలే పక్షే అని మొదలు పెడతాడు. ఫాల్గుణ మాసంలో ఈ వ్రతం చెయ్యాలి అంటారు. కొన్ని పురాణాల్లో కూడా ఇంకా ఫాల్గుణ మాసంలో ఈ పుత్ర సంతానం కోసం ఈ ఫాల్గుణ మాసంలోనే ఈ వ్రతం చేస్తేనే అప్పుడు వచ్చినటువంటి వారే వామన అవతారం. ఆ వామనుడు కూడా భాద్రపద మాసంలోనే అవతరించాడు. అంటే చూడండి, అంటే ఫాల్గుణ మాసానికి పుత్ర సంతానానికి చాలా కథలు పురాణాల్లో కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ ఫాల్గుణ మాస శుక్లపక్ష చతుర్థి నాడు పుత్ర సంతానార్థం ఆచరించేటువంటి వ్రతమును పుత్ర గణపతి వ్రతము అని అంటారు అని మనకు శాస్త్రంలో తెలుస్తూ ఉన్నది. ఈ వ్రతం ఎలా ఆచరించాలి, దీనికి సంబంధించినటువంటి కథ లేదు. ఎందుకంటే వ్రతము అనగానే మనకేమిటి, సత్యనారాయణ వ్రతము అనగానే ఒక కథ కనిపిస్తుంది, 5 అధ్యాయాల కథ కనిపిస్తుంది. కేదారేశ్వర గౌరీ వ్రతం అన్న కథలు ఉంటాయి. కానీ పుత్ర గణపతికి సంబంధించినటువంటి కథలు ప్రత్యేకంగా కనిపించట్లేదు. కానీ ఈ శుక్లపక్ష చతుర్థి నాడు ఆచరించేటువంటి ఈ వ్రతము ఏదో ఒక్క నెలతోని ఆచరిస్తే అయిపోయేది కాదు. ఫాల్గుణ శుక్లపక్ష చతుర్థి నాడు మొదలుపెట్టి మరల ఫాల్గుణ శుక్లపక్ష చతుర్థి వ్రతంతో 12 నెలలు ఆచరించతగినది. అంటే ప్రతి మాసంలో వచ్చే శుక్లపక్ష చతుర్థి రోజున ఈ పుత్ర గణపతి వ్రతం చేస్తే మంచిది అని పెద్దలు చెబుతున్నటువంటి మాటలు.
కావున మొదలు పెట్టడం మాత్రము ఈ ఫాల్గుణ మాసంలో శుక్లపక్ష చతుర్థి నాడు ఈ వ్రతం ఆరంభం చెయ్యాలి. ఈ ఫాల్గుణ మాసం అంటే ఇప్పుడు ఇది విలంబినామ సంవత్సర ఫాల్గుణ మాసం. వచ్చేటువంటి ఫాల్గుణ మాసం వికారినామ సంవత్సర ఫాల్గుణ మాసం. అంటే విలంబినామ సంవత్సర ఫాల్గుణ శుక్ల చతుర్థి మొదలుపెట్టి మరల వికారినామ సంవత్సర ఫాల్గుణ శుక్ల చతుర్థితో ఉద్యాపన చెయ్యాలి. ఇది ఈ వ్రతమునకు సంబంధించినటువంటి విధానము. ఇలా ఈ పుత్రగణపతి వ్రతం చేస్తే 12 మాసములు చక్కటి సత్సంతానమును గణపతి అనుగ్రహిస్తాడు అనేది దాని యొక్క ఫలశ్రుతి. మరి ఉత్తరం చూద్దామండి. రవికుమార్ వరంగల్ ఎలా చేయాలి అన్నప్పుడు అన్ని వ్రతములకు ఒకే విధానం ఉంటుంది. సత్యనారాయణ వ్రతం ఎలా ఆచరించాలి, కేదారేశ్వర వ్రతం ఎలా ఆచరించాలి, ఇక్కడ పుత్రగణపతి వ్రతం ఎలా ఆచరించాలి అంటే వ్రతానికి నియమాలు సాధారణమే. ముఖ్యంగా ఏంటి అంటే ఇది కామ్యవ్రతం. అంటే కామ్యవ్రతము అన్నప్పుడు కోరికతో చేసుకునే వ్రతం. ఈ కోరిక ఏమిటి? నాకు పుత్ర సంతానం కావాలి. అది గణపతిని ప్రార్థన చేస్తున్నాం. గణపతి ఇస్తాడు కాబట్టి మొదటి రోజు రాత్రే ఇల్లు శుభ్రం చేసుకోవాలి. పొద్దున్నే ఉదయమే బ్రాహ్మీ ముహూర్తంతో నిద్రలివ్వాలి. గుమ్మమునకు చక్కగా మామిడాకులు కట్టాలి, కలాపు చల్లాలి, కడపకు పెట్టుకోవాలి. ఇప్పుడు కడపలే లేవు కాబట్టి కడప ఎక్కడ పెడతారో తెలియదు. కడప పెట్టాలి, ముగ్గు వేసుకోవాలి. వ్రతం చేసేటువంటి ప్రదేశాన్ని చక్కగా నీటితో శుద్ధి చేసి గోమయం ఉంటే గోమయంతో అలకాలి. అలికి దాని మీద ముగ్గు పెట్టి దాని మీద ఒక తెల్లటి గుడ్డను వేసి దాని మీద బియ్యం పోసి ఆ బియ్యము మీద చక్కగా కలశం పెట్టి ఆ కలశము మీద ఒక మహాగణపతి యొక్క ప్రతిమ పెట్టి ఈ గణపతి యొక్క వ్రతాన్ని ఆచరించాలి. అంటే గణపతికి ఇక్కడ ఆదౌ పూజ్యౌ గణాధిప అనే సూత్రమును అనుసరించి పుత్రగణపతి వ్రతం చెయ్యాలి అన్నా మొట్టమొదలు హరిద్రా గణపతి వ్రతం చెయ్యాలి. అంటే పసుపుతో గణపతి పూజ చేయటం అనేది సర్వసాధారణమైనటువంటి అంశం. పసుపు గణపతిని తమలపాకులో పెట్టి మొదలు విఘ్న నివారణ కోసం ఈ పసుపు గణపతి యొక్క పూజ చేసి ఆ తరువాత ఏతత్ కర్మ ప్రధాన అనుష్ఠాన దేవత అయినటువంటి ఈ పుత్రగణపతిని అస్మిన్ బింబే పుత్రగణపతి స్వరూపం ఆవాహయామి స్థాపయామి అంటే మనం అక్కడ కోరికతో చెప్పుకుంటున్నాం. ఆ పుత్రులను ప్రసాదించేటువంటి వాడు పుత్రగణపతి కాబట్టి ఆ పుత్రగణపతి స్వరూపాన్ని ఆవాహనం చేసి అస్మిన్ బింబే అని 16 ఉపచారములతో చక్కగా ఆయనకు పూజ చేసి ఈ పుత్రగణపతికి చక్కగా అభిషేకం చేయాలి. పంచామృతములతో అభిషేకం చేసేటప్పుడు గణపతి యొక్క అధర్వ శీర్షము. అయితే ఇక్కడ అధర్వ శీర్షము అంటే ఇది ఆడవారే చేసుకోవచ్చా? ఎక్కడ బ్రాహ్మణుడు దొరకనప్పుడు మామూలుగా కేశవాది నామములతో ఆడవారు చేసుకోవచ్చు. లేదు ఒక బ్రాహ్మణుడు దొరికితే చక్కగా ఒక బ్రాహ్మణు పురోహితుణ్ణి పెట్టి అధర్వ శీర్షం చెప్పించే నమస్తే గణపతయే త్వమేవ ప్రత్యక్షం తత్వమసే అని ఒక 11 సార్లు చక్కగా గణపతి అధర్వ శీర్షంతో అభిషేకం చేసి పంచామృతాది అభిషేకాదులు చేసి గణపతిని సుముఖైశ్చగదంతశ్చకపిలో గజకర్ణిక సుముఖాయ నమః ఏకదంతాయ నమః అనేటువంటి నామములతో పూజ చేసి గణపతి అష్టోత్తర శతనామావళి చెప్పేసేసి చక్కగా గణపతి యొక్క పూజ చేసి కుడుములు ఉండ్రములు అలాగే గణపతి పూజ చేయాలి అంటే గరిక దానిమ్మ పూలు అలాగే తెల్లటి మందార పూలు రక్తగంధానులిప్తాంగం రక్తపుష్పై సుపూజితం గణపతి పూజలో తప్పకుండా రక్తపుష్పములు ఎర్రటి మందార పుష్పములు ఇవి పెట్టి అలాగే గన్నేరు పుష్పములు ఇవన్నీ పెట్టి గణపతికి చక్కగా గరికతో దూర్వాంకుర పూజ చేయాలి. చేసి కుడుములు ఉండ్రాళ్ళు 2 రకాలుగా చేయవచ్చు. ఒకటేమో స్వీట్గా చేయవచ్చు, ఒకటి హాట్గా చేయవచ్చు. అది యదన్నం యస్య భుంక్తే తదన్నం తస్య దేవతాయః. మనకు ఏది అలవాటు ఉంటే ఆ అలవాటు ప్రకారంగా చేసి చక్కగా పాయసం కూడా చేసి
ఆ గణపతికి ఇవన్నీ నివేదన చేసి మంచి ఉపనయనమైనటువంటి ఒక బ్రహ్మచారిని, వేదం చదువుకున్న పిల్లవాడైతే ఇంకా మంచిది, వాడి యొక్క వయస్సు 8 సంవత్సరముల లోపు ఉంటే ఇంకా మంచిది. 8 సంవత్సరముల బ్రహ్మచారికి ఈ కుడుములు ఉండ్రములు ఇవన్నీ కూడా వాయనంగా ఇచ్చి అతనికి తెల్లటి బట్టలు సమర్పించడం, యజ్ఞోపవీతం సమర్పించటం. యజ్ఞోపవీతాన్ని గణపతికి సమర్పణ చేసి ఇంకొక యజ్ఞోపవీతము వీలైతే ఇంకొక విశేషం ఉంది ఏమిటంటే, సంతాన ప్రతిబంధకమైనటువంటి నివృత్తి ఏంటంటే, గర్భాపాతం అవుతూ ఉన్నా సంతానాదులు ఆలస్యం అవుతూ ఉంటే, అంటే 2 నెలలు గర్భం ఉండి 3 నెలలు గర్భం ఉండి పోవటం లాంటివి జరుగుతూ ఉంటే, వీలైతే శక్తి ఉంటే సువర్ణ యజ్ఞోపవీతం అథవా వెండితో చేసిన రజత యజ్ఞోపవీతాన్ని దక్షిణతో కలిసి ఒక బాల బ్రహ్మచారికి గణపతి ప్రీతిగా ఇచ్చి నమస్కారం చేసి వాయన సమర్పణం చేసి చక్కగా ఆ ప్రసాదాన్ని స్వీకరించి ఇలా ఈ పుత్ర గణపతి వ్రతాన్ని ఆచరిస్తే, ఇలా 12 మాసములు ఆచరిస్తే తప్పకుండా సత్సంతాన ప్రాప్తి. ఎందుకంటే గణేశ సహస్రనామ స్తోత్రములో చతుర్థి పూజన ప్రీతాయ నమః అనే ఒక నామం ఉంది. చతుర్థి రోజున పూజ చేస్తే గణపతికి చాలా ప్రీతి కలుగుతుంది. అందులో శుక్లపక్ష చతుర్థి ఏమో ఇటువంటి కామ్యవ్రతాలు చేయాలి. ఇక ఇంకొక కృష్ణపక్ష చతుర్థికి చేసేటువంటిది సంకష్టహర చతుర్థి. కాబట్టి శుక్లపక్ష చతుర్థికి ఏమో ఈ పుత్ర గణపతి మొదలైనటువంటి వ్రతాలున్నాయి, గణపతి చతుర్థి వ్రతాలు ఉన్నాయి. ప్రతి శుక్లపక్ష చతుర్థి గణపతికి సంబంధించినటువంటి ఒక పూజా పద్ధతి మనకు కనిపిస్తూ ఉన్నది. కాబట్టి వాటిలో 12 మాసములలో ఈ ఫాల్గుణ మాసంలో వచ్చే ఈ శుక్లపక్ష చతుర్థి నాడు సత్సంతాన ప్రాప్తి కోసము పుత్ర గణపతి వ్రతాన్ని ఆరంభం చెయ్యాలి అని మనకు పురాణాల్లో కొన్ని చోట్ల చెప్పారు. మరి ఉత్తరం చూద్దామండి. గణపతి వ్రతము ఉద్యాపన ఉంది. ఫాల్గుణ శుక్లపక్ష చతుర్థి నాడు ఆరంభం చేసి ప్రతి మాసంలో వచ్చే శుక్లపక్ష చతుర్థి ఉపవాసం ఉండి ఈ వ్రతాన్ని ఆచరణ చేయాలి. 2 పక్షములు చేయవచ్చు. ఒకటి శుక్లపక్షంలో పూజ చేసి ఆ రోజునంతా ఉపవాసం ఉండి తెల్లవారి పంచమి రోజున భోజనం చేయటం శక్తి ఉంటే ఒక పద్ధతి, అథవా శక్తి లేదు అదే రోజు భోజనం చేయటము. ఈ రెండిట్లలో శక్తిని బట్టి మనం చూసుకోవాలి, అంతేగాని శరీరాన్ని పీడించి గ్లూకోజులు పెట్టే స్థితికి తెచ్చుకోవద్దు. చక్కగా మన శక్తి ఉన్నట్టుగానే ఉపవాసం ఉండాలి. లేకపోతే ప్రత్యామ్నాయంగా పండ్లు ఆహారం ఏదో తీసుకొని చేయవచ్చు. ఇది 12 నెలలు చేయాలి. 12 నెలలు ప్రతి శుక్లపక్షంలో చతుర్థి రోజున ఒక బాల బ్రహ్మచారిని పిలుచుకొని ఇంతకు ముందు చెప్పినట్టుగానే చక్కగా వాడికి యజ్ఞోపవీతము అలాగే ఇవన్నీ ఇచ్చి పూజ చేసి గణపతిని బాలబ్రహ్మచారి రూపంలో ఆవాహన చేసి ఒక బాలబ్రహ్మచారి యొక్క పూజ చేయటం ద్వారా సంతాన ప్రతిబంధకమైనటువంటి దోషములు ఏవైతే ఉన్నాయో అవన్నీ తొలగిపోతాయి అని. కాబట్టి ఇది ఒక సంవత్సర కాలం ఆచరింపదగినటువంటి వ్రతము. ఇక చివరి సంవత్సరం ఏదైతే ఉన్నదో చివరి నెలలో ఉద్యాపన ఎలా చెయ్యాలి అన్నప్పుడు వీలైతే 12 మంది బ్రాహ్మణులు, లేదు వీలైతే 21 సంఖ్య 21 మంది బ్రాహ్మణ బ్రహ్మచారులను ఇంటికి పిలిచి వారికి వస్త్రాదులిచ్చి తాంబూలాదులిచ్చి యజ్ఞోపవీతములతో చక్కగా వారికి సమర్పణం చేసి ఇలా 21 మంది బ్రహ్మచారులకు భోజనాలు పెట్టడంతో ఈ పుత్ర గణపతి వ్రతం అనేటువంటిది సంపూర్ణంగా ఉద్యాపన చేసుకునేటువంటి పద్ధతి. అంత శక్తి మాకు లేదు అన్నప్పుడు ఒక్క బ్రహ్మచారికైనా పెట్టుకోవటంలో దోషం లేదు. కాబట్టి ఖచ్చితంగా 21 మందికే చెయ్యాలి అన్న నియమం ఏమీ లేదు. చేస్తే మంచిది, లేదు అన్నప్పుడు ఒక బాల బ్రహ్మచారికైనా ఈ గణపతి స్వరూపంగా భావన చేసి యజ్ఞోపవీతాది సమర్పణం చేస్తే ఈ వ్రతము సంపూర్ణమైన ఫలితం ఇస్తుంది తప్పకుండా. మరి ఉత్తరం చూద్దామండి. రాకేష్ హైదరాబాద్ నుంచి
ఇప్పుడు ఈ గణపతి వ్రతములోనే పుత్ర అనే శబ్దం ఉంది. సంతానం ఉన్నటువంటి వానికి ఆడపిల్లలు ఉన్నారనుకోండి, ఒక పుత్రుడు కావాలి అనుకుంటే పుత్ర గణపతి వ్రతం చేయండి. లేదు మాకు సంతానం ఏమీ వద్దండి, సంతానం ఉంది అన్నవారు కూడా ఈ పుత్ర గణపతి పూజ చెయ్యటం వల్ల వేరే వివిధమైనటువంటి ఫలములను పొందుతారు. కాబట్టి చెయ్యకూడదు అనేటువంటిది ఏమీ లేదు, కామ్యవ్రతం ఇది. కాబట్టి సత్సంతాన ప్రాప్తి కోసం సంతానార్థులైనటువంటి దంపతులు మాత్రమే చేయదగినటువంటిది. సంతానం ఉన్నటువంటి వారు చేస్తాము అంటే నిషిద్ధం ఎక్కడ లేదు, ఇది చెయ్యకూడదు, సంతానం ఉన్నటువంటి వారు పనికిరాదు చెయ్యడు అనేటువంటిది ఏమీ లేదు. కాబట్టి వారు పుత్ర గణపతి వ్రతం చేసిన పుత్రులను కాపాడుతాడు. సంతానం లేకపోతే సత్సంతానమును ఇస్తాడు గణపతి. సంతానం ఉన్నటువంటి వారు పుత్రులు సంతానంగా ఉన్నటువంటి వారు చేస్తే పుత్రులను కూర్చుండబెట్టుకొని పుత్ర గణపతి పూజ చేస్తే ఈ పుత్రులకు, ఎందుకంటే తుండమునే కదంతము దోరపు వజ్జయు వామహస్తమున్న మెండుగ మ్రోయు గజ్జలును మెల్లని చూపులో మందహాసమును కొండొక గుజ్జు రూపమున కోరిన విద్యలకెల్ల వజ్జయుండెడి పార్వతీ తనయ ఓజి గణాధిప నీకు మృక్కెదన్న. కోరిన విద్యలకెల్ల వజ్జ అంటే ఏ విద్య కావాలి అంటే ఆ విద్యను ప్రసాదించేటువంటి వజ్జ అంటే గురువు గణపతి. పిల్లలకు విద్యను ఇస్తాడు. కాబట్టి సంతానం ఉన్నటువంటి వారు పూజ చేస్తే సత్సంతానానికి ఇప్పుడు అందరికీ ఐఐటి రావాలి, అందరికీ పుట్టినటువంటి వాడు పుట్టుకతోనే వాడు ఇంజనీర్ కావాలనేటువంటి తాపత్రయం ఎక్కువైపోయింది. కాబట్టి అటువంటి కోరికలు ఉన్నటువంటి వారు పిల్లలను పెట్టుకొని వ్రతం చేస్తే పిల్లలకు లౌకిక విద్య కావచ్చు, ఆధ్యాత్మిక విద్య కావచ్చు, వేద విద్య కావచ్చు, శాస్త్ర విద్య కావచ్చు, ఏదైనా సరే కోరిన విద్యలకెల్లా వజ్జయుండెడి పార్వతీ తనయ ఓజి గణాధిప నీకు మ్రొక్కెదన్. ఆ గణపతి సర్వ అభీష్టములను ప్రసాదిస్తాడు. కాబట్టి వారు ఈ వ్రతం చేయటంలో దోషము లేదు. మరి ఉత్తరం చూద్దామండి. వర్ధిని ఈమెయిల్ ద్వారా గణపతికి సంబంధించినటువంటి స్తోత్రములు చాలా ఉన్నాయి. వీటిలో అన్నింటికంటే చాలా శక్తివంతమైనటువంటిది సంతానం కావాలనుకునేటువంటి వారు, ముఖ్యంగా నేను చెబుతున్నాను. లేదు సంతానం ఉంది, మాకు చాలా ఆటంకాలు వస్తున్నాయి, చాలా కష్టాలు ఉన్నాయి అని అనుకునేటువంటి వారు, ఇలా అనేక రకములైన సమస్యలు ఉన్నటువంటి వారికి నిత్యము మనం పారాయణం చేయటానికి వీలైనటువంటిది గణేశ సహస్రనామ స్తోత్రం. ఎందుకంటే అందరి దేవతలకు ఎవరో ఒకరు చెప్పారు సహస్రనామాలు. ఇప్పుడు విష్ణు సహస్రనామం ఉంది, భీష్ముడు వారు చెప్పారు, యుధిష్ఠిర ఉవాచ అని మనకు అక్కడ శివ సహస్రనామం ఉంది, ఉపమన్యు మహర్షి చెప్పాడు. ఇలా చాలా సహస్రనామాలు వేరే వేరే వారు చెబితే గణపతి సహస్రనామం యొక్క ప్రత్యేకత ఏంటంటే తతస్తస్మై స్వయం నాం సహస్రమిదమబ్రవీత్. తన సహస్రనామ స్తోత్రమును తనే చెప్పాడు. గణపతి దగ్గర ఉన్న గొప్ప విశేషం ఏంటంటే గణపతి తన సహస్రనామ స్తోత్రమును తానే స్వయంగా చెప్పుకోవటం ఇది విశేషం. గజవదనమచింత్యం తీక్ష్ణదంష్టం త్రినేత్రం బృహదుదరమశేషం భూతిరాజం పురాణం అమరవరసుపూజ్యం రక్తవర్ణం సురేశం పశుపతి సుతమీశం విఘ్నరాజం భజేహం. ఇది గణపతి యొక్క సంబంధించిన స్తోత్రము. ఈ స్తోత్రమును చేస్తే సర్వ అభీష్టములు మహాగణపతి ప్రసాదిస్తాడు అని, అథవా లేకపోతే ప్రణమ్య శిరసాదేవం గౌరీపుత్రం వినాయకం అనేటువంటి గణపతి యొక్క నామములు వచ్చేటువంటి ఈ సంకష్టహర గణపతి స్తోత్రమును ఎవరు నిత్యం పఠించినా గణపతి యొక్క అంటే గణపతి యొక్క అనుగ్రహం కలిగి అభీష్ట ప్రాప్తి కలుగుతుంది అని, కోరిన కోరికలను తీర్చటానికి కలియుగమునందు అత్యంత శీఘ్రముగా వరములిచ్చేటువంటి వినాయకుడు వరద వినాయకుడు. కాబట్టి వరదుడు అని ఆయనకు బిరుదు. శీఘ్రంగా కోరికలు తీరుస్తాడు. కాబట్టి విఘ్నేశ్వరుడు విఘ్నములను తొలగింపజేస్తాడు. సిద్ధి వినాయకుడు సిద్ధిని కలిగింపజేస్తాడు. కాబట్టి గణపతికి సంబంధించిన
ఈ స్తోత్రములు పారాయణం చేస్తే సమస్త అభీష్టములు సిద్ధిస్తాయి అని మనకు గణేశ పురాణ వచనం. చాలా సంతోషం అండి. మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి పుత్ర గణపతి విధి విధానాన్ని సవివరంగా మా అందరికీ తెలియజేసినందుకు ధన్యవాదాలు. వీక్షించారు కదండి. మరి మీరు కూడా అటువంటి సత్సంతానాన్ని అభిలషిస్తే పుత్ర గణపతి వ్రతం ఆచరించి ఆ గణపతి అనుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేయండి. ఇంకా ఏమైనా సందేహాలుంటే కూడా మా ఈ కార్యక్రమానికి ఉత్తరాల ద్వారా ఈమెయిల్స్ రాసి పంపించండి. మా చిరునామా ధర్మ సందేహాలు, కేర్ ఆఫ్ భక్తి టీవీ, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఈమెయిల్ ఐడి bhaktihvd@gmail.com. మరో కార్యక్రమంలో మీ సందేహాలు మా పండితుల సమాధానాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.